ప్రభుత్వ సలహాదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ సలహాదారుగా జీతాలు తీసుకుంటూ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంపై క్లారిటీ ఇవ్వాలని ముఖేష్ కుమార్ మీనా కోరారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ఒక రాజకీయ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశాలు ఎలా పెడతారని విపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో సలహాదారుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ప్రభుత్వ సలహాదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ సలహాదారుగా జీతాలు తీసుకుంటూ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంపై క్లారిటీ ఇవ్వాలని ముఖేష్ కుమార్ మీనా కోరారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ఒక రాజకీయ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశాలు ఎలా పెడతారని విపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో సలహాదారుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ప్రభుత్వ సలహాదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది. ప్రభుత్వ సలహాదారుగా జీతాలు తీసుకుంటూ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంపై క్లారిటీ ఇవ్వాలని ముఖేష్ కుమార్ మీనా కోరారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ఒక రాజకీయ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశాలు ఎలా పెడతారని విపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో సలహాదారుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఎటువంటి అంశాలు పొందుపరిచారు? లేఖ రాయడానికి గల కారణాలేంటి? మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 40 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఈ సలహాదారులకు సంబంధించి కూడా ముఖ్యంగా అనేక శాఖలకు సంబంధించి సలహాదారులు నియమించారు. వీరిలో 9 మంది కేబినెట్ ర్యాంకులకు సంబంధించి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీరు సలహాదారులుగా కొనసాగిస్తూ మరొక వైపు ప్రభుత్వంలో జీతం తీసుకుంటూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ పార్టీ సమావేశాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ లేఖకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడ ఎన్నికల్లో దాదాపుగా 40 మంది సలహాదారులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వీటికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా లేఖ రాసినట్లు కూడా తెలుస్తా ఉంది. మరి కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఏ రకంగా వ్యవహరిస్తా ఉంది, ఏంటి అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది కాబట్టి ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. శివ, అయితే రాష్ట్ర సలహాదారుల విషయంలో విపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. అసలు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నాయి? దీనికి గల కారణాలేంటి? చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది అధికారులు, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఒక రకంగా వేస్తున్నా, కింద స్థాయి సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ఇప్పటికీ ఫిర్యాదులు చేశారు. దాదాపుగా 22 మంది ఐపీఎస్ అధికారులపై కూడా ఇప్పటికే పురం చేసుకొని ఫిర్యాదు చేయడం, అలాగే జరుగుతున్న పరిణామాలన్నింటినీ బేరేజ్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా అధికార పక్షానికి అనుకూలంగా చాలా మంది అధికారులు వ్యవహరిస్తున్నారనేది రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శల వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేకుండా పోయింది. సో ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ప్రతిపక్షాలు అయితే విమర్శల వర్షాన్ని గుర్తిస్తా ఉన్నాయి. శివ, అయితే ఈ సలహాదారుల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ అయితే రాసింది. మరి దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా రిప్లై ఇచ్చిందా? రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న సాయంకాలం మాత్రమే లేఖ రాసింది. అయితే ఆ లేఖకు సంబంధించి కూడా రేపు కానీ ఎల్లుండి కానీ వివరణ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సలహాదారులకు సంబంధించి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో సలహాదారులు లేని పరిస్థితి ఉంది. ఒకవైపు సలహాదారులుగా కొనసాగుతూ ఇంకొక వైపు పార్టీ కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారు, ఎన్నికల బాధ్యతలు కూడా చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి అంశానికి సంబంధించి ఏం చేయాలనే ఆలోచనకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కొంత
మీమాంసలో పడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి రేఖ. శివ, ఈ మధ్యకాలంలో సజ్జలపైన ఎక్కువగా ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది. అంటే సజ్జల వ్యవహార శైలియే దీనికి కారణమా? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవైపు ప్రభుత్వ సలహాదారుడుగా ఉంటూ మరొక వైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక్రమాలు కార్యకలాపాలు ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలు మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆయన షాడో హోంమంత్రిగా, షాడో డీజీపీగా, షాడో సీఎస్ గా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుంది. సో ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ రకంగా ఆయనపై చర్యలు తీసుకోవాలనేది నిత్యం టీడీపీ ఫిర్యాదు చేస్తా ఉంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి ఫిర్యాదుకు సంబంధించి కూడా టీడీపీకి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించి కానీ ప్రతి ఫిర్యాదుపై కూడా వెంటనే రియాక్ట్ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం సభ్యుల విషయంలో కానీ సలహాదారుల విషయంలో కానీ ఇప్పటి వరకు ఏ విధమైన నోటీసులు కానీ ఏ విధమైన ఆల్టర్నేటివ్ వ్యవస్థ కానీ శ్రీకారం చుట్టలేదు. మరి రానున్న రోజుల్లో ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఏ రకంగా వ్యవహరించబోతుంది అనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.